మాది సంక్షేమ క్యాలెండర్, మీది అప్పుల క్యాలెండర్ అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంపై దుయ్యబట్టడం జరిగింది. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బాబు అప్పులు చేయడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. 5 ఏళ్లలో మేము చేసిన అప్పులు 3.31 లక్షల కోట్లు మాత్రమే. అందులో సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా ప్రజలకు 2.73 లక్షల కోట్లు మేము నేరుగా ప్రజల అకౌంట్లో వేయటం జరిగింది. మేము 5 ఏళ్లలో చేసిన అప్పులు 90.87%. 2 ఏళ్ళు తిరగకుండానే చంద్రబాబు కూటమి ప్రభుత్వం 3.02 లక్షల కోట్లు ఇప్పటి వరకు అప్పు చేసేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేసి సూపర్ 6 హామీలని చెప్పి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నారు. పైగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50% పెంచారు. వాహన కొనుగోళ్లపై రోడ్డు సెస్ విధించారు. గ్రామాలలో తాగునీటిపైన ఛార్జీలు విధిస్తున్నారు. 20,135 కోట్ల మేర విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రజలపై వేశారు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్స్, లెటరైట్ ఇలా ప్రతిదీ కూడా కుంభకోణాలు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా రాష్ట్రంలో పేకాట క్లబ్బులు, ప్రతి ఊళ్ళో రేషన్ మాఫియా, ప్రతి పనికి కూడా లంచం తీసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఎంతో దారుణంగా ఉంది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ పరిపాలనపై ఆయన ధ్వజమెత్తడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో కేవలం 3.31 లక్షల కోట్లు మాత్రమే మేము అప్పు చేశాం. అందులో కూడా ప్రజలకు 2.73 లక్షల కోట్లు నేరుగా సంక్షేమ పథకాల ద్వారా మేము వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది. అది కూడా 18 నెలలు తిరగకముందే ఈ కూటమి ప్రభుత్వం 3.02 లక్షల కోట్లు అప్పు చేసి ఎవరికి ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏం అభివృద్ధి చేశారు, ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది. కేవలం 18 నెలల్లో 3.02 లక్షల కోట్లు అప్పులు చేసి ఆ అప్పులు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పండి. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎందుకు అంత అప్పులు చేయాల్సి వచ్చింది? ఈరోజు రాష్ట్రంలో మీరు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, సూపర్ 6 హామీల ఊసే లేదు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. మరి ఆ డబ్బులు ఎందుకు ఇంత అప్పులు ఎక్కువగా చేస్తున్నారు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ పరిపాలనపై ఆయన దుయ్యబట్టారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారాలు ఎక్కువగా చేస్తాడు. ఆ దురదృష్టం ఏమిటంటే నిజం గడప దాటేలోపు చంద్రబాబు అబద్ధాలు ప్రపంచాన్ని మొత్తం చుట్టూ చేస్తున్నాయి. మేము చేసింది చెప్పుకోలేకపోయాం, కానీ చంద్రబాబు నాయుడు చెయ్యింది కూడా మేమే చేసేసాము అని ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రచారం చేసుకోవటమే కాదు, మాపై దుష్ప్రచారాలు కూడా చేస్తున్నాడు. మా ప్రభుత్వంలో 14 లక్షల కోట్లు మేము అప్పు చేశామని దుష్ప్రచారం చేశాడు. మళ్ళీ 12 లక్షల కోట్లు అన్నాడు, గవర్నర్ చేత 10 లక్షల కోట్లు అన్నాడు. చివరికి బడ్జెట్లో 6.46 లక్షల కోట్లు మాత్రమే 2014 నుండి 2024 వరకు అప్పులున్నాయని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టాడు. మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశామని మాపై ఎలా అబద్ధాలు చెప్తారు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మాది సంక్షేమ క్యాలెండర్, మీది అప్పుల క్యాలెండర్, మాది సంక్షేమ ప్రభుత్వం, మీది అప్పుల ప్రభుత్వం అంటూ కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం జరిగింది. మరి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.